రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా మీ కృపలో మమ్మను భద్రపరిచినారు, కాచి కాపాడినారు. మా రోగములను మీరు భరించి, మా అక్కరలు మా అవసరతలు మీరు తీర్చి, ప్రతి సమస్య నుండి కష్టం నుండి తప్పించి మమ్మను ఆత్మీయంగాను శారీరకంగాను స్వస్థపరిచి మీ గొప్ప ప్రేమను మాపై చూపిన మా కన్న తండ్రి, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మా హృదయమును మీకర్పించి మీకిష్టలుగా బ్రతికేందుకు మాకు సహాయం చేయండి ప్రవ్వా. నిత్యము మా ప్రార్థనలను ఆలకిస్తూ నిరంతరము మమ్మల్ని కాచి కాపాడుతూ సకల కీడుల నుండి మమ్మల్ని తప్పిస్తూ కునుకక నిద్రపోక మా కొరకై పనిచేస్తున్న ప్రభువా, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మేము ప్రతిదినము ప్రార్థనలోనూ వాక్యం చదువుటలోనూ సువార్తను ప్రకటించుటలోనూ తప్పిపోకుండా నమ్మకంగా ఉండే కృపను మాకు దయచేయండి. మేము ప్రతిదినము వ్యర్థమైన వాటన్నిటి మీద మా మనసులను నిలపకుండా, లోకంలో బానిస బ్రతుకులు బ్రతకకుండా మీకు నచ్చినట్లు జీవించే కృపను మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని సేవించే వారిమిగా, మీకు సాక్షులంగా జీవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా మేము ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించామో, ఏ పనిలో తప్పిపోయామో, ఏ విషయంలో మీకు వ్యతిరేకంగా అవిధేయతగా నడుచుకున్నామో దయతో మమ్మను క్షమించండి తండ్రి. మా హృదయాన్ని మీ రక్తం ద్వారా కడగండి దేవా, శుద్ధీకరించండి, పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున మా చూపుల ద్వారా, మా తలంపుల ద్వారా, క్రియల ద్వారా, మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి కీడంతటిని బట్టి, పాపాన్ని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మమ్మను క్షమించండి దేవా. అయ్యా, ఈ రోజంతా మమ్మల్ని మీ కృపలో భద్రపరిచి క్షేమంగా ఉంచినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ బిడ్డలమైన మమ్ములనందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ చేతులుంచి మమ్మను ఆశీర్వదించండి దేవా. మీరే మా పట్ల అద్భుతాలు, ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో కుటుంబాలుగా మీకు మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. కుటుంబంలో ఉండే అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి సమస్య నుండి, కష్టం నుండి, వ్యాధి బాధల నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతోమంది బిడ్డలు రకరకాల అనారోగ్యాలతోటి, అస్వస్థతతోటి, వ్యాధులతోటి, మానసికపరమైన సమస్యలతోటి ఎంతో బాధపడుతున్నారు. అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి, బాగు చెయ్యండి దేవా. వాతావరణ పరిస్థితిని బట్టి ఎన్నో రకాల వ్యాధులకు గురవుతున్న బిడ్డలందరినీ కూడా మీరు దృష్టించండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో వారిని తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ఎందరైతే హాస్పిటల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్లో మరణానికి దగ్గరలో ఉంటున్నారో అట్టి బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి దేవా, స్వస్థపరచండి దేవా, సజీవ లెక్కలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, మమ్మునందరినీ ఆత్మీయంగాను శారీరకంగాను బలపరచండి దేవా. మా బలహీనతలను సంపూర్ణంగా తీసివేసి మీ బలమును మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాలు రాలేదని, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని, ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వలేదని, వ్యాపారంలో నష్టాలొచ్చాయని, ఆరోగ్యం బాగోలేదని, పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందోనని, వివాహాలు జరగడం లేదని, అప్పులు తీరడం లేదని, వారి జీవితంలో ఏ కార్యం జరగడం లేదని, జీవితం ముగిసింది అనే డిప్రెషన్లో బ్రతుకుతున్నారో దేవా, అట్టి వారిని మీరు కనికరించండి దేవా. వారి అక్కరలు కొరతలు, వారి సమస్యలు మీరు తీర్చండి దేవా. బిడ్డల హృదయంలో సమాధానం, నెమ్మదిని, సంతోషాన్ని పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు నేను ఒంటరిని, మేము బీదలము, మేము బలహీనులము, ఏమీ చెయ్యలేని వారమని, మాకెవరూ దిక్కు లేరని, ఏ వైపు నుండి సహాయం దొరకని వారమని నిరాశ చెందుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయంలో ఆశను చిగురింపజేయండి. వారి జీవితంలో మీ మెండైన ఆశీర్వాదములను కుమ్మరించండి. అయ్యా, ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు మీరు
తండ్రి దయచేసి నీ బిడ్డల ఆశలను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు మోసాలకు అన్యాయాలకు గురవుతున్నారు. మోసం చేయు వారి చేతుల నుండి, అన్యాయంగా ప్రవర్తించే వారి నుండి నీ బిడ్డల్ని తప్పించండి దేవా. యథార్థంగా జీవించే హృదయం అనేకులకు దయచేయండి ప్రభా. అమాయకులైన బిడ్డలందరి ఎడల మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే లోకాశలకు, శరీరాశలకు, పాపపు కార్యాలకు బానిసలుగా మారి వాటి నుండి విడుదల రాక, బయటకు రాలేక, వ్యర్థమైన వాటిని జయించే శక్తి లేక, అపవాది తంత్రాలను ఎదిరించే ధైర్యం లేక బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు రక్షించండి దేవా. ప్రతి బానిసత్వం నుండి విడిపించండి దేవా. ఈనాడు పాపాన్ని అసహించుకునే హృదయాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించండి. వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నులు త్రిప్పివేయండి. చెడు మాటలు పలకకుండా మా నోటికి కావలిగా ఉంచండి. మా ఆలోచనలు, మా తలంపులు, మా ఊహలు యథార్థంగా ఉండుటకు మమ్మను మీరు శుద్ధి చెయ్యండి. మా హృదయాన్ని మీ రక్తం ద్వారా కడగండి, పవిత్రపరచండి దేవా. మాలో ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపం, పగ, ప్రతీకారం వీటన్నిటికీ చోటివ్వకుండా ప్రేమ కలిగి, క్షమాపణ మనసు కలిగి మేలు చేసే వారిమిగా మేముండుటకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎందరైతే ప్రియులు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, వారి స్థితిని మీరు మార్చండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు బీదరికంలో తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక, ఇండ్లు లేక ఎంతో బాధపడుతున్నారు దేవా. అట్టి బిడ్డల స్థితిని మీరు మార్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన పనులను అనుగ్రహించండి. వారి స్థితిని అంతటినీ మార్చండి. బిడ్డలు చేసే పనులను నూరంతలుగా ఫలింపచేయమని, అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలు తలగా ఉండాలి దేవా, పై స్థానంలో ఉండాలి దేవా. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద మీరే వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మిమ్మును సేవించే బిడ్డలు ఏ ఒక్కరూ కూడా చేతులు చాపి అడిగే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసేవారిగా మీరే వారిని ఆశీర్వదించండి. అప్పుల సమస్యలతో కృంగిపోతున్న వారిని కూడా మీరు లేవనెత్తండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించండి దేవా. ఈనాడు అప్పులు ఎక్కువ అవుతున్నాయని, వాటి వడ్డీలు కట్టలేకపోతున్నామని బిడ్డలు ఎంతో రోధిస్తున్నారు దేవా. అట్టి బిడ్డల రోదనను మీరు వినండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవండి దేవా. ఈ సమయాన బిడ్డలు మీకు విశ్వాసంతో మొరపెడుతున్నారు దేవా. అట్టి బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డల హృదయంలో నెమ్మది లేక, సంతోషం లేక, సమాధానం లేక జీవిస్తున్నారు దేవా. ప్రతి పరిస్థితిని బట్టి నిత్యము దుఃఖించే వారిగా ఉంటున్నారు దేవా. దయచేసి అట్టి బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. మీరే వారికి సహాయం దయచేయండి. హృదయంలో ఉండే దుఃఖాన్ని తొలగించి గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడయ్యుండండి దేవా. చక్కటి క్షేమాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేము మా కుటుంబాలతో కలిసి అనుదినము నిత్యము మిమ్మును సేవించే వారిమిగా, ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండే వారిమిగా మమ్మును మీరు సిద్ధపరచండి దేవా. మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యం ద్వారా మా కుటుంబాలను సరిచేసుకుని, ప్రార్థన ద్వారా మా కుటుంబాలను ఆత్మీయంగా కట్టుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా మా కుటుంబాలలో ఎవరికైతే రక్షణ మారు మనసు లేదో అలాంటి వారిని ఈ సమయాన మీరు దర్శించండి దేవా. మీ వైపు ఆకర్షించుకోండి దేవా. మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మీరే ప్రతి ఒక్కరిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు
ఉదయం అవుతుందంటే ఎంతో భయపడేవారిగా, బాధపడేవారిగా ఉంటున్నారు. వడ్డీలు కట్టాలని, ఈఎంఐలు చెల్లించాలని, లోన్స్ కట్టాలని, ఇలా రకరకాలుగా ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మా ప్రార్థనలు విని వాటన్నిటికీ జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.